ఇప్పటిదాకా మనం ఎప్పుడు పుట్టాము అన్నటువంటి కాన్సెప్ట్తో ఎక్కడ పుట్టాము ఇది మన సర్టిఫికెట్ 10th క్లాస్ సర్టిఫికెట్టో లేకపోతే స్కూల్ సర్టిఫికెట్ ఆధారంగా పాస్పోర్ట్ కార్యాలయాల్లో అలౌ చేస్తుంటారు. పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు మనం అవి సబ్మిట్ చేస్తే దాని ఆధారంగా కంటిన్యూ చేస్తుంటారు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు ఏంటయ్యా అంటే అక్టోబర్ 1, 2023 తర్వాత నుంచి పాస్పోర్టులకి బర్త్ సర్టిఫికెట్ కంపల్సరీ చేశారు. అంటే మనం పుట్టినటువంటి బర్త్ సర్టిఫికెట్ అది ఇప్పుడు ఎందుకు ఇదివరకు అయితే ఆ బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్గా ఉండేది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ కూడా ఇవాళ అప్పట్లో ఏంటి ఇళ్లల్లో డెలివరీలు ఇవన్నీ నడిచే మన చిన్నప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాదు, ప్రతి ఒక్క డెలివరీ మస్ట్గా ఏదో ఒక హాస్పిటల్లో జరుగుతుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, క్లినిక్, అక్కడ అది నమోదు కావాలి. ఆ నమోదుని ఆధారం చేసుకుని బర్త్ సర్టిఫికెట్లు ఆయా ఏరియాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీనా, పంచాయతీనా, కార్పొరేషన్ ఇస్తాయి. అవి తప్పనిసరి దాంట్లో నేమ్ ఇంక్లూడింగ్ చేసుకోవాలి. అదే లైఫ్ లాంగ్ పనికి వచ్చేటటువంటిది. అది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. పాస్పోర్ట్లో అది మస్ట్ అండ్ షుడ్ చేశారు భవిష్యత్తులో ఇవ్వబోయే వాటికి.